అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణతో మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వరద ముంపులో చిక్కుకున్నటువంటి బాధితులకు సహాయ చర్యలు చేపట్టేందుకు 3 రోజులుగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తమ పని చేసుకుపోతూ ఉన్నారు. కొంతమందిని రక్షించారు ఇప్పటికే. అయితే ముంపు తగ్గిన తరువాత కూడా పూర్తిగా ఇళ్లలోకి మట్టి చేరుకోవటం, వాటిని శుభ్రం చేయటం అనేటువంటిది చాలా పెద్ద పని. ఆ పనిని ముఖ్యమంత్రి ఫైర్ అగ్నిమాపక శాఖకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఇళ్లల్లో అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి మట్టి వీటన్నిటినీ శుభ్రం చేసేందుకు పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది రంగం సిద్ధం చేశారు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ ఇంట్లో చేరుకున్నటువంటి మట్టిని శుభ్రం చేయటం, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ విధంగా చేపడుతున్నారని తెలిపేందుకు మనతోటి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు వరద ముంపు గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాల్లో మీరు ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టారు, అదేవిధంగా ముంపు పోయిన తరువాత ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు శుభ్రం చేయడానికి అసలు? సో ముఖ్యంగా ఈ వరదలు వచ్చినప్పటి నుంచి మన బుడమేరు బ్రీచ్ కావడము, వరదలు వచ్చినప్పటి నుంచి మనము 4 రోజుల నుంచి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు మా డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పర్యవేక్షణలో క్లీనింగు ప్లస్ రోడ్లు క్లీనింగు, డెబ్రీస్ రిమూవల్ ఇవన్నీ మాకు టాస్క్ ఇచ్చారు. దానికోసం అక్రాస్ ది స్టేట్ నుంచి మేము దగ్గర 110 వెహికల్ను డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. అట్లనే చిన్న మినీ వెహికల్స్ కూడా ఒక 10 వెహికల్స్, పోర్టబుల్ పంపులు అనేటివి ఒక 100 వరకు డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 210 వరకు డిప్లాయ్మెంట్ చేశాము. సో సాయంత్రానికి ఇంకా ఫుల్ సేఫ్లో చేయగలుగుతాము. సో ముఖ్యంగా ఈ టాస్క్ ఏంటంటే ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి వార్డులో ఉన్న ప్రతి స్ట్రీటు, ఆ స్ట్రీట్లో ఉన్న హౌసెస్ ఒక సీక్వెన్స్ ప్రకారము ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకున్నాము. సో ముఖ్యంగా మా ఫైర్ ఇంజన్తో పాటు శానిటరీ వర్కర్స్ వస్తారు. శానిటరీ వర్కర్స్ ముందు రోడ్ల పైన లేకపోతే ఇళ్లల్లో ఉన్న చెత్తా చెదారం తీసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. మేము వాటర్తో, మంచి వాటర్తోనే మేము క్లీనింగ్ చేసుకుంటూ, క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి హౌస్కు మెడికల్ టీమ్ను దగ్గర పెట్టుకొని వాళ్ళతో బ్లీచింగ్ కూడా చేయించేసి డ్రైన్స్ క్లీన్ చేసుకుంటూ అలా ప్రతి స్ట్రీట్ను చేసుకుంటూ రావడానికి యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసాం. అక్రాస్ ది స్టేట్ నుంచి వెహికల్స్ వచ్చినాయి. మొత్తం 350 మంది దీనిపైనే వర్క్ చేస్తున్నారు. ఒక 150 మంది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఉన్నారు. టోటల్ 500 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మా టాస్క్ నిన్నటి వరకు ఏంటంటే రెస్క్యూ, అంటే ఇళ్లలో చిక్కున్న వాళ్ళకు డ్రింకింగ్ వాటరు, ఫుడ్ ప్యాకెట్లు ఇవన్నీ అందజేసాము. 13 బోట్లు పెట్టుకొని అది చాలా పక్కాగానే చేశాము. సో ఈరోజు మాకు ఇచ్చిన ఈ టాస్క్ను మేము కర్నూలులో ఏదైతే కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు 2009లో ఎలా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకొని ఫుల్ ప్రూఫ్గా చేశామో, ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి మా డీజీ గారితో రివ్యూ చేసినప్పుడు క్లియర్గా మీరు పబ్లిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా పక్కాగా చేసుకుంటూ రావాలి, నార్మల్సీకి తీసుకురావడానికి మీరు ఎంత టాస్క్ అయినా తీసుకొని చేయండి, దానికి డబ్బులు ఎంత అవసరమైనా మనం పెడదాము అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మేము రాత్రి మాకు హడావుడిగా రాత్రి 10 గంటలకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అవైలబుల్ వెహికల్స్తో డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసాం. వార్డు వైజ్ ఒక కలెక్టర్కి అటాచ్ చేశారు. అక్కడ శానిటరీ వింగు, మెడికల్ వింగు అన్నీ పనిచేస్తున్నాయి. వాటితో పాటు మాది కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రజలు మా సర్వీసెస్ను ఉపయోగించుకోండి. మీకు ఎక్కడ అవసరం ఉన్నా మా లోకల్ వార్డు వైజ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పక్కాగా మీకు క్లీన్ చేసేసి వెహికల్స్ ద్వారా నార్మల్సీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఏ వార్డులకి ఈరోజు సుమారుగా చేయబోతూ ఉన్నారు? ఎన్ని వాహనాలు ఈ రోజుకి అందుబాటులో? సో ముఖ్యంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా సింగ్ నగర్, వాంబే కాలనీలో వాటర్ రిసీడ్ కాలేదు.
సో ముఖ్యంగా ఈరోజు మేము విద్యాధర్ నగర్ను, తర్వాత భవానీపురము, కబేలా సెంటరు, అక్కడున్న 32 వార్డ్స్ను ఇప్పుడు మాకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం 38 వెహికల్ని డిప్లాయ్మెంట్ చేసాం. అంటే ఎందుకంటే ఒక వార్డు, పెద్ద వార్డులో 2 వెహికల్ పెట్టాము, చిన్న వార్డులో ఒక్కొక్క వెహికల్ పెట్టాము. ఇప్పుడు సోఫార్ 38 వెహికల్ డిప్లాయ్ చేసాము. ఇంకొక 13 వెహికల్స్ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం డిప్లాయ్ చేద్దామని వెయిటింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్లోనే అన్ని వెహికల్స్ సమన్ చేశాము. సో దాని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ అయితే విద్యాధర్ నగరు, భవానీపురము, చిట్టినగరు ప్లస్ కబేలా సెంటర్ ఇక్కడ చేస్తున్నాము. రేపు వాటర్ రిసీడింగ్ను బట్టి సింగ్ నగరు, వాంబే కాలనీ, ఇంకా ఇక్కడ యనమల కుదురు, మాకు రామలింగేశ్వర నగరు ఇక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాటికి కూడా ఈరోజు మేము ఎగ్జామిన్ చేసి అక్కడ కూడా డిప్లాయ్మెంట్ చేస్తాం. మొత్తం ఎన్ని రోజులు ఈ డెబ్రిస్ని తీసే ప్రక్రియ ఉండే అవకాశం ఉంది? మాకు ఈరోజు ఒక కాలనీ ఎంత టైం పడుతుంది, ఒక స్ట్రీట్ తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది అనే అసెస్మెంట్ చేసుకొని ఒక్కొక్క వార్డులో ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయి అనేది మాకు ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీ వాళ్ళని అడిగాము. దాన్ని బట్టి మేము యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకుంటాం. సో రఫ్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక వీక్ టైం పడుతుంది అనుకుంటున్నాము. సో ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా చేయడానికి రెడీ ఉన్నాం. అయితే అంటే ఈ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా రప్పించారు? ఎందుకంటే స్టేషన్కి ఒక్కొక్కటే ఉంటాయి. అంటే ఏ విధంగా ఈ వాహనాలని రప్పించారు, ఎట్లా ఉంది? సో మాకు ముఖ్యంగా 180 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 240 వెహికల్స్ ఉన్నాయి. అందులో మాకేంటంటే డబల్, త్రిబుల్ యూనిట్ ఫైర్ స్టేషన్స్, స్పేర్ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, కొన్ని ఫైర్ కాల్ రేటు లేకోకుండా ఐడియల్గా ఉన్న స్టేషన్స్ ఏమన్నా ఉంటే అక్కడి నుంచి డిప్లాయ్మెంట్ చేశాము. ఈ 2-3 రోజుల నుంచి ఇక్కడ పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టారు, ఎంతమంది ఎట్లా ఉంది పరిస్థితి? మా టాస్క్ ఏంటంటే ముఖ్యంగా నేను కూడా కోకో వాళ్ళని రిక్వెస్ట్ చేసి 30,000 లీటర్స్ వాటర్ బాటిల్స్ తెప్పించడం జరిగింది. మేము చేసే ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ మా బోటు లోపలికి వాటర్ దీనిలతో వెళ్తుంది, వాటర్ బాటిల్స్తో వెళ్ళేసి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, తర్వాత మెడికల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళని రెస్క్యూ తీసుకొచ్చేసి ఒడ్డున వేస్తున్నాము. ఆ విధంగా నిన్న మేము కూడా పర్సనల్గా వెళ్ళడం జరిగింది, కబేలా సెంటర్, విద్యాధర్ నగర్ అంతాను. సో అక్కడ లాస్ట్ మైల్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆల్మోస్ట్ మాకు ఫుడ్ ప్యాకెట్లు కూడా కొన్ని ఇచ్చారు. ఆ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళి దగ్గర ఒక 20 మందిని మా బోర్డు ద్వారా మేము రెస్క్యూ చేసుకొని వచ్చారు. నేను కూడా పర్సనల్గా పార్టిసిపేట్ అయ్యాను. నిన్న ఈవినింగ్ వాంబే కాలనీకి వెళ్ళడం జరిగింది. మా డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్తో పాటు కలిసి వెళ్ళడం జరిగింది. సో ఆయనతో కూడా వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ కొంత దూరం పోయిన తర్వాత ఏజ్డ్ పీపుల్ వీళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నారు మోకాళ్ళలోతు నీళ్ళలో, వాళ్ళందరినీ మళ్ళీ రెస్క్యూ తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధంగా మాకు ఈ 4 రోజులు మా వాళ్ళు అలాంటి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్, రెస్క్యూలోన మాత్రం వాళ్ళందరినీ రెస్క్యూ తీసుకొని రావడం, నీడీ పర్సన్స్ను, రిలీఫ్ ఆపరేషన్స్లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇది డైరెక్టర్ వెంకటరమణ చెప్తుంది. ఈ రోజు నుంచి వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో ఆ మట్టిని తొలగించేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టామని, ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేస్తూ అది పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో అది పూర్తిగా జరిగేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.